వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను ఏప్రిల్ నుంచి తెలంగాణలోనూ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైన మరియు లోపరహితమైన ఓటర్ జాబితాను రూపొందించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ భారీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. సాధారణంగా ప్రతి ఏటా జరిగే సవరణల కంటే ఇది భిన్నమైనది. దీనిని ఇంటెన్సివ్ రివిజన్ అని పిలుస్తారు. అంటే ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో లోతుగా పరిశీలిస్తారు. అసలు ఎందుకు ఈ ప్రక్షాళన అంటే గత 21 ఏళ్లలో అంటే 2002 నుండి 2026 వరకు మొదటిసారిగా జరుగుతున్న సమగ్ర సవరణ ఇది. 2002 నాటి రికార్డులను ప్రస్తుత 2026 డేటాతో మ్యాపింగ్ చేయడం ద్వారా గోస్ట్ ఓటర్లు అంటే చనిపోయిన వారు లేదా లేని వారిని తొలగిస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటూ సొంత రాష్ట్రాల్లో ఉదాహరణకు ఏపీ ఓటు కలిగి ఉన్న వారిని గుర్తించి వారి ఇష్ట ప్రకారం ఏదో ఒక చోట మాత్రమే ఓటు ఉంచేలా చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు చూపని పక్షంలో ఓటును తొలగించేలా కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. ఇప్పటికే అధికారులు ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేస్తూ ఓటర్ల వివరాల సేకరణపై దృష్టి సారించారు. 2002లో రాష్ట్రంలో 2.20 కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 3.40 కోట్లకు పెరిగింది. నాటికి నేటికి 1.2 కోట్ల ఓటర్లు పెరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2002 ఓటర్ జాబితాను 2026 తాజా ఓటర్ లిస్టుతో పోల్చి ప్రక్షాళన చేయనున్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించనున్నారు. వీరి ద్వారానే ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ఓటరు తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రంలోని కేంద్ర ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు వేగవంతం చేశారు. నాటి ఓటర్లు ఇప్పుడు అక్కడే ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారు, అదే నియోజకవర్గంలో ఉన్నారా, మరొక నియోజకవర్గం ఇతర జిల్లా రాష్ట్రానికి మారారా లేక చనిపోయారా అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు సుమారు 2 కోట్ల ఓటర్లు మ్యాపింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. మరో 1.4 కోట్ల ఓటర్లు మ్యాపింగ్ పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా సహాయ ఎన్నికల నమోదు అధికారులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఓటర్ జాబితాల తయారీ, నవీకరణ, నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాలు సవరణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. హైదరాబాద్లోని ఓటర్ల జాబితాలో లక్షల మంది చనిపోయిన వారి పేర్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఎవరైనా 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే ఒక చోట తొలగించి ఏదైనా ఒకే చోట తమ ఓటు హక్కును కొనసాగించుకునేలా ఆప్షన్ ఇవ్వనున్నారు. ఇలా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు ఉన్నవారి ఆప్షన్స్ అడిగి తెలుసుకొని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 45% పైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్నది. ఈ నేపథ్యంలో సర్ను నిర్వహించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. పట్టణాల్లో అపార్ట్మెంట్ వాసులు, ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు ఇలా రకరకాల వారున్నారు. వారు ఉదయాన్నే విధులకు వెళ్ళడం, ఎన్నికల వ్యవస్థ పట్ల కొంత వ్యతిరేకత ఉండడం, ఓటర్ జాబితాపై అనాసక్తి తదితర కారణాల చేత సమాచార సేకరణ ఎస్ఐఆర్ అధికారులకు కత్తి మీద సాము లాంటిదేనని చెబుతున్నారు. ఎన్నికల సంఘం పేర్కొన్న ఆధారాలు ఉంటేనే ఓటు హక్కును కొనసాగిస్తారు. దేశ పౌరుడిగా రుజువు చేసుకునే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్షాళన ప్రక్రియ కేవలం పేర్లు తొలగించడం కోసం మాత్రమే కాదు, ప్రతి అర్హులైన పౌరుడికి సరైన చోట ఓటు హక్కు ఉండేలా చూడటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటూ ఎన్నికల సంఘం పేర్కొంటుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.